ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశివారికి ఈ పౌర్ణమి తరువాత డబ్బు కన్నా విలువైనది దక్కబోతుంది. కానీ ఈ 3 విషయాలలో జాగ్రత్త అనేది అవసరం. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఈ పౌర్ణమిలోపు ఏ విధంగా ఉన్నాయి, ఏ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే డబ్బు కన్నా విలువైనది ఏది వారికి దక్కబోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వివరాల్లోకి వెళ్తే తులారాశివారు చాలా అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకు కూడా లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు యవ్వన ప్రాయంలో అనేక అదృష్ట ఫలితాలనైతే పొందుతారు. జీవితంలో అనేక సుఖాలను కూడా అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ పౌర్ణమిలోపు తులారాశివారికి డబ్బు కన్నా విలువైనది దక్కబోతుంది. అంటే డబ్బు కన్నా విలువైన బంధాలు, అనుబంధాలు దొరకబోతున్నాయి. అంటే ఎంతో కాలంగా మీతో విభేదాలతో దూరంగా ఉంటున్న మీ అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ సమయంలో మీరు కలుసుకోబోతున్నారు. వారితో తిరిగి మీ బంధాన్ని కొనసాగించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో వారి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉందనే చెప్పుకోవాలి. అటువంటి వారు ఆప్తులు, సన్నిహితులు, లేకపోతే కుటుంబ సభ్యులు, లేకపోతే జీవిత భాగస్వామి, లేదా తల్లిదండ్రులు, లేకపోతే తోబుట్టువులు, వీరిలో ఎవరైనా సరే గొడవలు కారణంగా మీకు దూరంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో వారు దూరం కావడం వల్ల ఎన్నో రోజులుగా మీరు మానసిక వేదనకి గురవుతున్నారు. ఎందుకంటే వారు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి. అటువంటి ముఖ్యమైన వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు ఈ పౌర్ణమిలోపు కనిపిస్తున్నాయి. అంటే ఏ రకంగానైనా కావచ్చు, మీ మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకుంటారు. ఈ విధంగా తిరిగి మీ బంధాన్ని కొనసాగించే అవకాశాలైతే ఈ తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. పౌర్ణమిలోపు దీనికి సంబంధించి శుభవార్త వింటారు. ఇది మీ జీవితంలో ఎంతో ఆనందకరమైన సమయం అనే చెప్పుకోవాలి. అత్యంత సన్నిహితులు, ఆప్తులు, కుటుంబ సభ్యులు వారు మీ జీవితంలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నవారు. కొంతమందికి అయితే జీవిత భాగస్వామి. ఇలా ఎవరితో అయితే మీరు దూరంగా ఉంటున్నారో, ఎవరితో అయితే మీ బంధం విచ్ఛిన్నమైందో వారిని తిరిగి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ఇటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. అంటే మీరే కాంప్రమైజ్ అవ్వడం కాదండి, వారు కాంప్రమైజ్ అవుతారు, మీరు కాంప్రమైజ్ అవుతారు. అలాగే మీ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటారు. ఇరువురు అభిప్రాయాలను ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఈ విధంగా తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు, అనుబంధాలు కాబట్టి అటువంటి బంధాలను తిరిగి మీరు కలుపుకోబోతున్నారు. ఇటువంటి ఆనందకరమైన సమయం మీ జీవితంలో మీరు మునుపెన్నడూ దొరకలేదనే చెప్పుకోవాలి. అంతగా మీరు ఆనందించబోతున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారితో దూరంగా ఉంటున్నారు.
తిరిగి వారితో బంధం కలుపుకోవడం అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. కానీ 3 విషయాల్లో తులారాశి జాతకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు అత్యంత సన్నిహితులు అయినప్పటికీ, లేకపోతే బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే షూరిటీ సంతకాలు అడిగినప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే లక్షల రూపాయల డబ్బుకు మీరు షూరిటీగా ఉండడం వల్ల ఒకవేళ వారు కట్టలేని పరిస్థితి వస్తే మీ మెడకు చుట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాల జోలికి వెళ్లే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆవేశంతో పొరపాటుగా ఎటువంటి తప్పు చెయ్యకూడదు. కుటుంబ సభ్యులతో చర్చించండి. ఎంత సన్నిహితులు అయినప్పటికీ పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క డబ్బు మీరు కట్టగలిగే స్తోమత మీకు ఉందా? ఇవన్నీ ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఇక మరొక విషయం ఏమిటి అంటే గనుక ఈ సమయంలో అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ సంతానానికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ, అంటే మీకు, మీ కుటుంబ సభ్యులో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు కారణంగా మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కానీ సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాని గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడు మీరు నిర్లక్ష్యం చేసి సమస్య తీవ్రత పెరిగాక మీరు డబ్బు అధికంగా ఖర్చు చేసే బదులు సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోండి. లేకపోతే మాత్రం మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకునేవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యల పట్ల మీరు ఆందోళనకి మాత్రం అస్సలు గురికాకూడదు. శివారాధన చేయండి. మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణం అంతా అనుకూలంగా మారుతుంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే కనుక ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు మీ పై అధికారులు మిమ్మల్ని నిందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగస్తుల జీవితంలో ఇటువంటి తప్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని విరోధులుగా భావించే మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీపై కుట్రలు పన్నే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏదైనా చిన్న పొరపాటు పని చేసినా కానీ ఆ పొరపాటును అవకాశంగా తీసుకుని మీ కార్యాలయంలో మీకు చెడ్డ పేరు తీసుకుని రావడానికి, మీ పై అధికారుల ముందు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. లేకపోతే మాత్రం మీరు ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. మీరు మీ ఉద్యోగ జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కోల్పోతారు. అంటే అందరూ మిమ్మల్ని చెడుగా చూడడం, చెడు వ్యక్తిగా చిత్రీకరించబడడం, ఈ విధంగా మీరు ఆ కార్యాలయంలో పని చెయ్యలేని పరిస్థితులు వస్తాయి. అంటే మానసిక ప్రశాంతత లేకపోవడం, అందరూ మిమ్మల్ని చెడ్డ వ్యక్తిగా చూడడం, దీనివల్ల మీరు అశాంతికి లోనవుతారు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పొరపాటు చేసి, తప్పులు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా ప్రతి పనిని 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అవకాశం వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే మీరు పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేయాలి. మీకు విరోధులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అంటే మీ తోటి ఉద్యోగస్తులు, మిమ్మల్ని విరోధులుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవడానికి మీరు మనోధైర్యం కలిగి ఉండాలి. గుండె నిబ్బరాన్ని కలిగి ఉండాలి. అలాగే వారిపై ఒక కన్నేసి ఉంచండి అనే చెప్పుకోవాలి. అప్పుడే ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు. ఈ 3 విషయాల్లో మాత్రం తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాలి. 1 షూరిటీ సంతకాలు, 2 అనారోగ్య సమస్యలు, 3 కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులు మీ పైన ఆరోపణలు చేసే అవకాశం. ఈ 3 అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం శివారాధన చేయండి, అంతా శుభం కలుగుతుంది. లేదా మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి, అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.